హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. హైడ్రా 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 ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఏ సోషల్ మీడియా కానివ్వండి, యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, ఏ ఛానల్ ఓపెన్ చేసినా కూడా హైడ్రా గురించే మనకు వార్తలు వస్తూ ఉండేది. కానీ వస్తున్న క్రమంలో మనం ఇప్పుడు ఎక్కడ చూసుకున్నట్లు కూడా చాలా టాపిక్స్ వచ్చేసినాయి. హైడ్రా గురించి ఎవరు కూడా మాట్లాడడం లేదు. ఎందుకు అంటే అబద్ధాలు ఎప్పుడైనా కూడా అందంగా ఉంటాయి, నిజాలు తేలడానికి ఎవరికైనా కూడా టైం పడుతుంది. ఎందుకంటే నిజాలు చాలా లోతుగా ఉంటాయి కాబట్టి అవన్నీ తెలిసేలోపు టైం పడుతుంది. ఇప్పుడు హైడ్రా విషయంలో కూడా అదే జరిగింది. స్టార్టింగ్ లో హైడ్రా వచ్చి పేదల ఇల్లు అందరినీ కూడా ధ్వంసం చేస్తుంది, పెద్దల పైన వరద లేదు, హైడ్రా ఓన్లీ పేదల పైనే వీళ్ళందరూ చేస్తున్నారని చెప్పి కూడా చాలా మంది కూడా ప్రతిపక్షాలు కానివ్వండి, మీడియా కూడా ఒకప్పుడు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం జరిగింది. కానీ వస్తున్న తరుణంలో వస్తూ హైడ్రా వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, రాష్ట్రానికి ఎంత మంచి జరుగుతుంది, ఎంత మేలు జరుగుతుంది ఏందనేది అందరికీ తెలిసి వచ్చినాక అందరూ మంచిగా నోర్ల పైన ఏలేసుకొని కూర్చున్నారు. ఇప్పుడు చూడండి, మనం చూసుకున్నట్లయితే నిన్న కుక్కట్పల్లిలో కానివ్వండి హైడ్రా నడుస్తానే ఉన్నది. ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో, ఎవరైతే చెరువులను కబ్జా చేసిండ్రో, ఎవరైతే గవర్నమెంట్ భూములన్నీ కబ్జా చేసినో వాటన్నిటిని కూడా మంచిగా హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతుంది. మంచిగా ప్రజల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. ఇంకోటి, రేవంత్ రెడ్డి గారికి అసలు నిజంగా ఎంత పట్టుదల ఉన్నదంటే హైడ్రాని చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇక చూడండి, ప్రజలందరూ కూడా థ్యాంక్స్ టు హైడ్రా కమిషనర్, థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి అని చెప్పి కూడా నిన్న బోర్డ్స్ పట్టుకొని అక్కడ చెప్తున్నారు. సో ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే, ప్రజలందరూ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇంత గట్టిగా ఉండి హైడ్రా వెనకాల ఉండి, కమిషనర్ గారు రంగనాథ్ గారు కూడా దీనిపైన చాలా మంచిగా పనిచేస్తున్నారు, చాలా గట్టిగానే ఉన్నారు. ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, హైడ్రాకి సపరేట్ గా ఒక పోలీస్ స్టేషన్ కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా బండ్లు ఇవ్వడం అవన్నీ కూడా కార్యక్రమాలు జరిగినాయి. అంటే పోలీస్ స్టేషన్ పెట్టి అక్కడికి జనాలు వస్తున్నారు అంటే జనాలందరూ నమ్మినట్టే హైడ్రాని, రేవంత్ రెడ్డి గారిని అట్లనే కమిషనర్ రంగనాథ్ గారిని కూడా నమ్మిండ్రు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్ లో ఉన్నారో, వాళ్ళ ల్యాండ్లు వేనేవో కబ్జాలు చేయబడినో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కంప్లైంట్ చేయడానికి వస్తున్నారు స్టేషన్లకు. ఆడ క్యూలు కడుతున్నారు మొత్తం ఇప్పుడు హైడ్రా పోలీస్ స్టేషన్ దగ్గర. అది హైడ్రా ఎంతవరకు బాగుంది ఏంటిదని తెలియడానికి జనాలందరికీ కూడా ఒక టైం పట్టింది. దాన్ని తప్పుదో పట్టించింది ఎవరు అంటే ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన మీడియా ఏదైతే ఉందో వాళ్ళందరూ దీన్ని తప్పుదో పట్టించిండ్రు. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఇడికి జంపింగ్ జపాంగ్ లో వచ్చిన ఎమ్మెల్యే, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఒక హైడ్రా ఒక జాగాకు సంబంధించినప్పుడు వెళ్తుంటే దానం నాగేందర్ గారు ముందుండి మీరు ఎట్లా వస్తారు, ఇక్కడ పేదలు ఉంటారు అది అని చెప్పి ఓ పెద్ద డ్రామా క్రియేట్ చేసిండాడు. కానీ ఏమైంది లాస్ట్ కి, ఇక్కడ ఎవరైనా కూడా కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలైనా, అధికారం పార్టీలో ఉన్నా కానివ్వండి, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు సీనియర్ అయినా ఎవరైనా కూడా నాకు సంబంధం లేదు, ఆడ తప్పు జరిగిందంటే ఆడ బుల్డోజర్లు పోవాల్సిందే అని చెప్పి దానం నాగేందర్ గారికి కూడా గట్టి కౌంటర్లు ఇవ్వబడ్డది. వీళ్ళందరూ ఏం చేస్తారంటే జనరల్ గా వీళ్ళకి సంబంధించిన భూములు వాస్తవంగా అసలు జనాలందరికీ కూడా తెలుసు ఏంటంటే, నాయకులందరూ కూడా మంచిగా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా మంచిగా కబ్జాలు చేసుకొని కూర్చున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి సంబంధించిన జాగాలు ఏవైతే ఉన్నాయో వీటికి ముందు కొంతమంది ఏం చేస్తారంటే వీటికి ముందు మంచిగా కొంచెం బస్సులను పెట్టి ఆడ కొంచెం ఏం చేస్తారంటే వీళ్ళందరినీ మేపుతారు. అక్కడ జనాలను పెట్టి వాళ్ళందరినీ కూడా అక్కడ మభ్యపెట్టడం జరుగుతుంది, ఇక్కడ ఉండండి అని. ఇప్పుడు ఈ ల్యాండ్ ఏదైతే కబ్జా జరిగిన ల్యాండ్ ఉందో వాడికి రావాలంటే ఈ బస్తీలు ఏవైతే ఉన్నాయో ఇవి దాటుకొని రావాలి. ఆబ్వియస్లీగా బస్తీలకు వస్తున్నప్పుడు ఏమంటారు, ఇక్కడ వీళ్ళందరినీ దాటుకొని రావాలి అంటే వాళ్ళందరూ షెల్టర్ ఏదైతే ఉందో అదంతా తీయాలి. కాబట్టి అక్కడ ప్రాబ్లం అయింది. అదంతా కూడా చేపించింది ఎవరంటే ఈ వెనకాల కబ్జా చేసిన పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో ఇదంతా వీళ్ళు చేసుకున్న సెటప్ ఇది. కబ్జాదారులు ఎట్లా చేస్తారంటే ఇట్లా చేస్తారు, ఆడ వాళ్ళు ఏమని క్రియేట్ చేస్తారు, ఒక పేదోళ్ళ ఇల్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూలగొడుతున్నారు అని చెప్పి అంటుంటారు. ఇది ఇక్కడ జరిగే ముచ్చట. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మబ్బులు అన్ని కూడా తొలగిపోయినాయి. ప్రజల నుంచి వెళ్ళి ప్రశంసలు అందుతున్నాయి హైడ్రాకి. మంచిగా ప్రజలందరూ కూడా హైడ్రా పోలీస్ స్టేషన్ కి తరలి వస్తున్నారు. ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు తీసుకున్న పథకాలు ఏవైతే ఉన్నాయో, సన్న బియ్యం కానివ్వండి, ఇప్పుడు హైడ్రా గురించి మనం చూసుకుంటే ఇవన్నీ కూడా ఫ్యూచర్ జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చాలా బాగా యూజ్ అయ్యేది. హైడ్రా గురించి నిజంగా అసలు మనం ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుంటే మన ఫ్యూచర్ వచ్చే జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు నిన్న మనం చూసుకున్నట్లయితే బెంగళూరులో వర్షాలకు
అందరు కూడా ఐటీ కంపెనీస్ నుంచి వెళ్ళి బయటికి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు పోయి, ఎందుకంటే మొత్తం ఆఫీసులలో కూడా నీళ్ళు వచ్చేసినాయి. మరి ఎందుకు అంతగానం వస్తుంది ఎందుకు అంటే, ఇష్టం ఉన్నట్టుగా ఏడబడితే ఆడ కట్టడాలు కట్టేసి చెరువులలో కూడా అవన్నీ దోచేసుకొని ఆడ కూడా బిల్డింగ్లు కడతా అంటే, వాటర్ స్టోరేజ్ కున్న స్పేస్ ని కూడా వీళ్ళు ఆక్రమిస్తే ఈ వాటర్ అనేది ఎక్కడ పోయి ఉంటది? ఇప్పుడు మూసీ కానివ్వండి, ఏదైనా నదికి సంబంధించినప్పుడు మీరు అక్కడ కట్టుకుంటే ఎప్పుడైనా భారీ వర్షాలు కానివ్వండి, వరదలు ఏమన్నా వచ్చినప్పుడు వాటర్ ఫ్లో ఏదైతే ఉందో ఆ ఫ్లోతోనే ఇవి కూడా కొట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే వాటర్కి ఉన్నంత పవర్ అసలు దేనికి ఉండదు. అందరూ ఏమనుకుంటారు, మీ కట్టడాలు స్ట్రాంగ్ గా లేవు. ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా చూసుకుంటే ఏదైనా కూలిపోయిన ఏదైనా అయినా కూడా కట్టడాలు స్ట్రాంగ్ గా లేవు, చిన్న వరదలకే రోడ్లు పోయినాయి అవి అని అంటారు. కానీ నిజంగా మీరు ఎంత చేసినా కూడా మన నీళ్ళ ఫ్లో ప్రకారంగా నిజంగా అంత ఫ్లో ఉంటే కొన్ని కొట్టుకపోతాయి. కార్లు బిల్డింగ్ అవే కొట్టుకపోయినప్పుడు ఇవెంత. సో ఇవన్నీ ఉండద్దు. ఎప్పుడైనా వరదలు కానివ్వండి ఏమన్నా వచ్చినప్పుడు కూడా ఎవరికి ఏం ప్రాబ్లం రావద్దు. సిటీ మంచిగా ఉండాలి, పచ్చగా ఉండాలి. ఎవరైతే పార్కులను కబ్జా చేసిండ్రో అక్కడ పార్కులు క్రియేట్ చేయాలి, మంచిగా ఉండాలి. హైదరాబాద్ సిటీ మంచి పేరు రావాలి అని చెప్పి హైడ్రా రావడం జరిగింది. దాన్ని రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎవరు ఎన్ని పరవులు చేసినా కూడా ఏముండదు. వాళ్ళు కాంగ్రెస్ కానివ్వండి, వేరే పార్టీ నాయకులు కానివ్వండి, సీనియర్ పార్టీ నాయకులు కానివ్వండి, సెంట్రల్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆడ తప్పు చేసిండంటే బుల్డోజర్ పోవాల్సిందే అంతే. ఇప్పుడు జనాలకు మెల్లమెల్లగా అర్థమైంది. సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలకు హైడ్రా తార్కాణం. కమిషనర్ రంగనాథ్ దూకుడు పెంచారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో పేరున్న నాయకుడు పల్లం రాజు ఇల్లు కూల్చారు. ఇంకోటి ఏంటంటే, స్టార్టింగ్ లా ప్రతిపక్షాలు వీళ్ళందరూ కూడా ఏం చేసిందంటే, హైడ్రా వచ్చి ఓన్లీ పేదల ఇల్లుల పైన పడుతున్నాయి అన్నాక, మరి అట్లా కాదు, ఇగోండి ఎన్కన్వెన్షన్, నాగార్జునకు సంబంధించిన ఎన్కన్వెన్షన్ కూలగొట్టడం జరిగింది. కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నాయకుడు పల్లం రాజు ఇల్లు కూలగొట్టడం జరిగింది. నిన్న ఆంధ్రాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఇల్లు కూడా మొత్తం ఏదో రోడ్డు కూడా ఆక్రమించుకొని మొత్తం కట్టేసి అవన్నీ కూడా కూల్చడం జరిగింది. కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎంతసేపు పేదవాళ్ళ పైనకే వస్తున్నారు అది అని చెప్పి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. జయవేరి అక్రమ కట్టడాలు అపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాళ్లకు, ఇంకోటి అసదుద్దీన్ ఓవైసీ ఏదైతే చెరువులో కట్టినది ఉన్నదో అది, మళ్ళీ మల్లారెడ్డికి సంబంధించిన స్కూల్ వాటిపైన కూడా, కాకపోతే వాటికి కొంచెం టైం ఇచ్చిండ్రు. ఎందుకంటే ఆడ స్కూల్ ఆల్రెడీ మల్లారెడ్డి పైన కూడా అప్పుడు వాళ్ళు వెళ్ళి బుల్డోజర్లు వేరే ఆడ కొంచెం వార్నింగ్ ఇచ్చిండ్రు, కొంచెం కూల్చి కూడా వచ్చిండ్రు. ఎందుకంటే వీళ్ళందరికీ ఇన్ని కోట్లలో ఆస్తులు ఎట్లా పెరిగినాయంటే, అప్పట్లో ఎవరు ఏమనలేక ఇష్టరాజ్యంతో వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా కట్టడాలు కట్టేసేసి అన్ని ఆక్రమించుకొని కడితే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా కూడా ఇన్ కేస్ ఇప్పుడు అవుట్స్కర్ట్స్ లో చూసుకుంటే వీళ్ళు ఏం చేసిండ్రు, చెరువులకు సంబంధించి అవన్నీ కూడా మంచిగా దోచుకొని కట్టడం జరిగింది. ఫ్యూచర్ లో అక్కడ ఒక సిటీ తయారైనాక అక్కడ వరదలు ఏమన్నా వస్తే ఈ నీళ్ళన్నీ ఇడిగిపోతాయి. ఇది కూడా అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, హైరేజ్ అపార్ట్మెంట్లు అని చెప్పి ఇష్టం ఉన్నట్టుగా అందరూ ఏడబడతాడ కడుతున్నారు, మంచిగా కొనుక్కుంటున్నారు. కానీ ఇన్ కేసు ఒక్కసారి ఆలోచించుకోండి, ఇక్కడ కోకాపేటలో ఒక ప్రాపర్టీ ఉంది, పేర్లు ఎందుకులే కానివ్వండి. అది ఏంటంటే ఆడ ఓవరాల్ గా ఒక 10,000 కుటుంబాలు, అంటే ఒక గ్రామంలో ఉండే జనాభా ఏదైతే ఉందో ఆ జనాభానంతా తీసుకొచ్చేసేసి ఒక 5-6 ఎకరాలలో ఇష్టం ఉన్నట్టుగా అపార్ట్మెంట్లు కట్టేసి వాళ్ళందరినీ ఆడ కుక్తే, సపోజ్ ఏదన్నా ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళందరూ కూడా ఆడికెళ్ళి బయటికి రావాలంటే రాలేరు, స్టక్ అయిపోతారు ఆడికే. ఇది అంటే దానికి సంబంధించినట్టు కూడా వీళ్ళు కట్టడాలి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే FSI అని ఉంటుంది, బిల్డింగ్ కి సంబంధించినట్టు FSI ఎంత తీసుకుంటున్నారు, ఆ సీవేజ్ కానీ వాటర్ అసలు ఎంత ఘనం ఉండాలి. ఒక గ్రామానికి సంబంధించినంత తీసుకొచ్చి ఒక 2-3 ఎకరాలలో పెడుతున్నారంటే ఎంత ఘనం ఉండాలి అక్కడ. ఫస్ట్ ఫౌండేషన్ కానీ అదంతా కూడా ఇట్లా వాటిపైన కూడా త్వరలో ఒక కథనం వస్తుంది. ఏంటంటే వీళ్ళు ఇష్టం ఉన్నట్టుగా అపార్ట్మెంట్లు లేపేస్తున్నారు. మరి దానికి సంబంధించిన నామ్స్ ఉన్నాయా అంటే అది కూడా లేదు. వాటిపైన కూడా యాక్షన్ తీసుకోవాలి. హైడ్రాతో పర్యావరణ పరిరక్షణపై ఆశలు రేకెత్తుతున్నాయి. హైడ్రా పనితీరుపై సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. హైడ్రాపై ప్రజల్లో మారుతున్న అభిప్రాయాలు. ఆరంభంలో అవాంతరాలు సహజం, ఎదురయ్యే తలనొప్పులు అధిగమించడమే విజయ మార్గం. నిజంగా అసలు హైడ్రా స్టార్టింగ్ లో చాలా అంటే చాలా ప్రెజర్స్ వచ్చినాయి. అసలు ఒక స్టేజ్ లో ఎట్లా అంటే మేబీ అసలు ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయిందన్నంత రీతిలో కూడా దీన్ని చేసిండ్రు అపోజిషన్ వాళ్ళు. కానీ ఇప్పుడు చూడండి ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్స్ ని ఆలోచించుకొని మైండ్ లో పెట్టుకొని వాళ్ళు చేసిండ్రు తప్ప ఏదో కావాలని చేసింది కాదు. నిజంగా వాస్తవాలు ఏంటంటే అవన్నీ కబ్జా చేయబడినాయి ఏవైతే ఉన్నాయో వాటినే వీళ్ళు కూల్చడం జరిగింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎదుర్కొంటున్నారు, ఎన్ని విమర్శలు ఎదురైనా దిగమించుకుంటున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్న పాలకుడు రేవంత్ రెడ్డి.
న్యాయస్థానాల నుంచి కొన్ని అభ్యంతరాలు. ఇప్పుడు హైడ్రా మీద అన్ని వర్గాల నుంచి అభినందనలు. సంబంధిత అధికారులకు వాహనాలు అందించారు. పేదల నుంచి కూడా విమర్శలు, ప్రజల నుంచి తిట్లు, శాపనార్థాలు, తర్వాత కొన్ని వివాదాలు. ఇవన్నీ అప్పుడు హైడ్రా స్టార్టింగ్ లో. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఏమన్నా పోతున్నారు అనగానే వెంటనే వీళ్ళు మళ్ళీ కోర్టు దగ్గర పోయి స్టే తీసుకురావడం, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిండ్రు. సో అవన్నీ కూడా దాటి ఈ స్టేజ్ లో ఇప్పుడు హైడ్రా ఉంది అంటే నిజంగా రేవంత్ రెడ్డి కమిషనర్ రంగనాథ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇది చిన్న ఇష్యూ కాదు. నిజంగా చెప్పాలంటే హైడ్రా అనేది చిన్న ఇష్యూ అస్సలు కాదు. అసలు ఎంత పట్టుదల ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి చేయాలంటే ఏ రాష్ట్రంలో కూడా నిజంగా చేయలేరు ఇట్లా. రాష్ట్రం బాగుండాలంటే ఇట్లాంటివి వచ్చుడు తప్పదిగా. మల్లారెడ్డి అక్రమ భవనాలు మటాష్, అసదుద్దీన్ ఓవైసీ చెరువు కబ్జా కహాని కథం. అబద్ధాలు అందంగా ఉంటాయి, నిజాలు లోతుగా ఉంటాయి. అబద్ధాలు తీయగా ఉంటాయి, నిజాలు చేదుగా ఉంటాయి. ఎందుకంటే నిజం నిప్పు లాంటిది. నిజాలు తేలేందుకు కొంత సమయం పడుతుంది, అబద్ధం నమ్మడానికి కొద్ది సమయమే తీసుకుంటుంది. ఇప్పుడు హైడ్రా విషయంలో జరిగింది కూడా అదే చెప్తున్నా. ఏంటంటే నిజాలు తేలడానికి సమయం పడుతుంది, అబద్ధం తీయ ఉంటది కాబట్టి అప్పుడు జనాలందరూ కూడా ప్రతిపక్షాలు ఏవి చెప్పినా కూడా ఇష్టం ఉన్నట్టుగా నమ్మిండ్రు. ప్రతి ఒక్క దగ్గర మా దగ్గర గవర్నమెంట్ ఇచ్చిన పేపర్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పి మభ్య పెట్టిండ్రు. కానీ ఏమైంది లాస్ట్ కి అదంతా కూడా కబ్జా చేసింది. వాస్తవంగా కొంతమందిని ఏంటంటే ఈ బిల్డర్లు ఎవరైతే ఉన్నారో, అమాయకపు జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మోసం చేసి అమ్మడం జరిగింది. కొంతమందికి తెలిసి కొనుక్కున్నారు, ఏమైతుందిలే ఎవరు వస్తారులే అని అనుకున్నారు. హైడ్రా వచ్చింది. హైడ్రా వల్ల ఏదో జరిగిపోతుందన్న భావన ప్రతిపక్షాలు కల్పించాయి. హైడ్రా పెద్దోళ్లను వదిలిపెట్టి పేదోళ్ల మీద పడిందన్నారు. హైడ్రాను పక్కదారి పట్టిస్తున్నారు. రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. కానీ నిజం నిలకడ మీద తేలుతుందని బలంగా నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైడ్రా విషయంలో ఎన్ని ఆరోపణలు వచ్చినా సహించారు, ఎన్ని విమర్శలు వచ్చినా ఎదుర్కొన్నారు. ఏ విషయంలో సీఎం స్పందించినా, హైడ్రా మీద ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా పట్టించుకోలేదు. అంతిమంగా హైదరాబాద్ కు మంచి జరగాలనుకున్నప్పుడు మౌనమే శరణ్యమని అనుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎంతో పట్టుదల కలిగిన మనిషి, నిజంలాగా ఎంతో లోతైన నాయకుడు. ఏ విషయాన్నైనా సరే కుండబద్దలు కొట్టినట్లు చెప్తారు. అదే అన్న ఏంటంటే డైరెక్ట్ సూటి మనిషి. అది ఏంటంటే ప్రతిపక్షాలకు కూడా కొంచెం మింగడానికి కష్టం అవుతుంది. డైరెక్ట్ గా చెప్పినా కూడా, డైరెక్ట్ గా యాక్షన్స్ తీసుకున్నా కూడా వాళ్ళకు కొంచెం జీర్ణించుకోలేకపోతుంది. అందుకని అంటున్నా చాలా గట్టి మనిషి రేవంత్ రెడ్డి గారు అని. కొన్ని విషయాలు కానివ్వండి, ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా చాలా క్లియర్గా ఉన్నారు. అందుకే ఈ రోజు హైడ్రా కూడా అంత సక్సెస్ అయింది. సో మనం చూసుకున్నట్లు సన్న బియ్యం కూడా ఏదైతే ఉందో అవన్నీ కూడా అంత మంచిగా సక్సెస్ లో ఉన్నాయి. ఈ పథకాలు ఏవైతే పెట్టినా కూడా హైడ్రాను అసలు ఎవరు ఆపేదే లేదు. ఇప్పుడు ఎవరు మాట్లాడరు, ఇక అయిపోయింది. హైడ్రా గురించి ప్రతిపక్షాలు మాట్లాడే స్టేజ్ లో లేరు. ఎందుకంటే ఎవరు ఎన్ని అక్రమాలు చేసిండ్రో, ఈ రోజు వాళ్ళకు అన్ని ఆస్తులు ఎట్లా వచ్చినాయో ఏంది అనేది కూడా జనాలందరికీ తెలిసిపోయింది. వాళ్ళకి తెలిసిపోయినాక ఇప్పుడు వీళ్ళు వచ్చి మాట్లాడినా కూడా ఏముండదు. ఆడ చూస్తున్నాం కదా మనం. ఇప్పుడు ఆంధ్రాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కానివ్వండి, పెద్ద పెద్ద బడా బిజినెస్ మ్యాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కూడా కూల్చేయడం జరుగుతుంది. రోజు ఏదో ఒక దగ్గర చూస్తానే ఉన్నాం మనం. అటు ఇటు పోతుండే బిల్డింగ్లు ఏవైతే ఉగులగొడుతున్నారో అవన్నీ హైడ్రా చేసేది. మనం ఏదో జనరల్ గా అనుకుంటున్నాం కానీ ఎవరు ఎక్కువ దానిపైన ఫోకస్ పెడతలేరు. ఎందుకంటే ఆల్రెడీ అవన్నీ ఫేక్ అని తెలిసినాయి కాబట్టి ఇక హైడ్రా తన పంతాన్ని చేసుకుంటూ పోతుంది. ఏదైతే ఉన్నది అయిపోయింది, అంతా అయిపోయిందని చెప్పి అందరు సైలెంట్ గా ఉన్నారు. కానీ ఫ్యూచర్ లో హైదరాబాద్ ఎలా ఉంటుంది అనేది చూడండి. నిజంగా హైడ్రా ఇంకా మంచిగా సక్సెస్ అయ్యి ఎవరెవరైతే ఎన్ని కబ్జాలు చేసినారో వాటన్నిటిని కూడా మంచిగా నీట్ చేసుకొని అక్కడ పార్క్స్ కానివ్వండి, అక్కడ ఏవైతే రావాలో చెరువులు కానివ్వండి అవన్నీ కూడా డెవలప్ చేసుకుంటే మనం ఫ్యూచర్ లో హైదరాబాద్ కి ఏమైనా ఫ్లడ్స్ వచ్చినా కానివ్వండి, బాగా వర్షాలు ఇవన్నీ పడ్డా కూడా మనకు ప్రాబ్లం ఏమి ఉండదు. ఫ్యూచర్ ని అంతా దృష్టిలో పెట్టుకొనే ఈ రోజు హైడ్రా కూడా ఈ స్టేజ్ లో ఉంది. ఎక్కడైనా ఎవరైనా ఏదైనా ప్రాబ్లం చేసినా కూడా వాళ్ళందరూ కూడా హైడ్రా పోలీస్ స్టేషన్ కి రావచ్చు అని చెప్పి కూడా చెప్పడం జరుగుతున్నది. ఇంకోటి ఏంటంటే నిన్న కుక్కట్పల్లిలో కూడా అక్కడ స్థానికులు పోయి కంప్లైంట్ ఇస్తే దానిపైన కూడా యాక్షన్ తీసుకున్నారు. ఇన్ని రోజులు అంటే భయపడ్డారు. ఏంటంటే కబ్జా చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జనాలను బెదిరించుకుంటా మంచిగా సంపాదించుకున్నారు. ఇప్పుడు అట్లా లేదు. జనాలు డైరెక్ట్ మీరు హైడ్రా పోలీస్ స్టేషన్ కి రావచ్చు, అక్కడ కంప్లైంట్ ఇవ్వచ్చు, వీళ్ళు కూడా వెంటనే వచ్చి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఏపీకి చెందిన పెద్ద మనిషి వసంత కృష్ణ ప్రసాద్ ఏకంగా రోడ్డును కూడా కబ్జా చేసి 49 ఎకరాలను ఆక్రమించుకున్నట్లు హైడ్రా తెలిసింది. వెంటనే అక్కడ అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూల్చేసింది. అసలు ఎంత ధైర్యంగా, ఎంత సింపుల్ గా 49 ఎకరాలను ఆక్రమించిందంటే అర్థం చేసుకోండి ఎంత పెద్ద ల్యాండ్ అన్నది. మళ్ళీ ప్రైమ్ లొకాలిటీ. మళ్ళీ అది ఎకరాలు 2 ఎకరాలు తీసుకున్నా కూడా కోట్లలో ఉంటది.
వీళ్ళేమో ఈజీగా మంచిగా కబ్జాలు చేసేస్తున్నారు. అదే ఇవన్నీ జనాలకు తెలిసింది కాబట్టే ఈ రోజు ఎవరు కూడా నోరు తెరవడం లేదు. ఎడవేనే మరి ప్రతిపక్షాలు చెప్పండి. మరి ఇప్పుడు వీళ్ళందరికీ కూలగొట్టిండ్రు కదా, వీళ్ళందరికీ కూలగొట్టినప్పుడు మరి వీళ్ళు నష్టపోయినప్పుడు మరి ప్రతిపక్షాలు వచ్చి ప్రశ్నించాలి కదా, ఏడవేండ్రు? వాళ్ళకి మాట వస్తలేదంటే అక్కడ నిజమేందో తెలిసిపోయిందాడ. ఇట్లుంటది హైడ్రా పని. ఎవరు వచ్చినా కూడా ఆధారాలతోని. ఇటీవల హైడ్రాకు ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. వారికి వాహనాలు అందించారు. అప్పటి నుంచి హైడ్రా కార్యాలయానికి ప్రజలు క్యూ కడుతున్నారు. భూ అక్రమాలపై ఫిర్యాదులు పెద్ద ఎత్తున అందజేస్తున్నారు. వివరాలు తీసుకున్న హైడ్రా వెంటనే రంగంలోకి దిగుతుంది. తాజాగా మేడ్చల్ జిల్లాలోని మేడిపల్లిలో ఓ ప్రైవేటు స్కూల్ రోడ్డును ఆక్రమించి భవనాలు నిర్మాణం చేసింది. దాన్ని ఎప్పటి నుంచో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ ఆ స్కూల్ యజమాని పట్టించుకోలేదు. రాజకీయ పలుకుబడితో అందరినీ బెదిరిస్తూ వచ్చారు. ఎంత రాజకీయ పలుకుబడి ఉంటే ఏమున్నది, హైడ్రా అక్కడ సీఎం చేతిలో ఉన్నది. సో మీరు ఎన్ని మినిస్టర్లను ఎన్ని ఎమ్మెల్యేలను ఎవరిని పట్టుకున్నా కూడా నో ఫరక్ పడదు మీకు. అక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సో మీరు ఎన్ని తెచ్చినా కూడా అయిపోయింది. ఏమున్నది, ఇప్పుడు దాన్ని కూడా కూల్చిపడేసిండ్రు. అట్లా ప్రజలు కూడా వెంటనే ఎక్కడైనా ఫిర్యాదు చేసినా కూడా హైడ్రా వెంటనే రంగంలోకి వెళ్తుంది. అక్కడ మరి అది కరెక్టా కాదా అని చూసుకొని అదంతా కూల్చడం అయితే జరుగుతుంది. సో ఇంకో లేటెస్ట్ న్యూస్ కూడా మనకు ఉన్నది ఏంటిదంటే, ప్రజలందరూ కూడా హైడ్రా మా సిటీకి వస్తే బాగుంటదని చెప్పి కూడా అడగడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో కూడా ప్రజలందరూ అడుగుతున్నారంట. ఈడ కూడా చాలా మంది కూడా ఇష్టం ఉన్నట్టుగా చెరువులను కబ్జా చేసేసిండ్రు, గవర్నమెంట్ భూములను కబ్జా చేసేసిండ్రు, మా జాగాలను కూడా వీళ్ళు కబ్జా చేసేసిండ్రు, మమ్మల్ని బెదిరించిండ్రు అని చెప్పి కూడా ప్రజలందరూ ఇప్పుడు అడుగుతున్నారు. మరి దీనిపైన కూడా ఆల్రెడీ టాక్స్ ఎప్పుడో వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా హైదరాబాద్ అనే కాకుండా జిల్లాలకు, ఇంకా మిగతా జిల్లాలకు కూడా హైడ్రా వస్తుందని చెప్పి కూడా చెప్పడం జరుగుతున్నది. మరి ఇక్కడ వస్తే ఇక ఇన్ని రోజులు ఏమనుకున్నారు, హైదరాబాద్ వరకే ఉంటది లేండి, ఈడకి వచ్చినా కూడా ఓళ్ళు పట్టించుకుంటారు, మాది నడుస్తలే అని చెప్పి అనుకున్నారు. అట్లా ఏమి లేదు. ఎందుకు అంటే ఇట్లాంటి అక్రమాలు కానివ్వండి, ఎవరైనా కబ్జాలు చేయడం ఇవన్నీ మానేస్తారని చెప్పి కూడా వీళ్ళకి ఒక హెచ్చరిక ఇవ్వడం జరుగుతున్నది. నిజంగా హైడ్రా మీ జిల్లాలకు వస్తే ఎలా ఉంటుంది ఏందనేది కూడా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతున్నారో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ లో తెలపండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతున్నారో అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మొత్తానికి ప్రజల నుంచి అయితే హైడ్రాకి మంచి ప్రశంసలు వస్తున్నాయి. ప్రజలందరూ కూడా హైడ్రా ఇంకా ఎవరెవరైతే పెద్ద తిమింగళాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా వేటాడాలని చెప్పి కూడా ప్రజలు చెప్పడం జరుగుతున్నది. మరి ఇంకా హైడ్రాకి ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే కూడా ప్రభుత్వం నుంచి కూడా ఫుల్ పవర్స్ వచ్చేసినాయి. ఎవరైనా కోర్టుకు వెళ్ళినా కూడా వాళ్ళు చేసిన పని ఏంది, వాళ్ళు ఏమేమి చేసిండు ఏందనేది కూడా ఆల్రెడీ వీళ్ళ దగ్గర లెక్కలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు కూడా కోర్టు నుంచి కూడా మనం చెప్పుకోవాలంటే ఆల్మోస్ట్ హైడ్రాకు పవర్స్ వచ్చేసినాయి. మరి రేవంత్ రెడ్డి గారు కూడా సో హైడ్రాకి సంబంధించి ఎవరైనా పైరవీలు కానీ ఏమైనా తెచ్చినా కూడా ఇక్కడ నాట్ అలౌడ్ అని చెప్పి కూడా ఎప్పుడో చెప్పడం జరిగింది. ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుడు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేకి ఆల్రెడీ గట్టిగా చివాట్లు పడ్డాయి. హైడ్రా విషయంలో ఎవరు కూడా నా దగ్గరికి రావద్దు, హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది.